అయ్యో నా కులదేవత మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ గురుదేవులకు అలాగే ఆది పరాశక్తికి ఆదిశేషుడికి సృష్టిలో ఉన్న గురువులందరికీ కృతజ్ఞతలు. ఇంత అవకాశం ఇచ్చిన ఈ జూమ్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఓకే మేడం, ఇవాళ మనం పౌర్ణమి ధ్యానం చేసుకుందాము. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. పౌర్ణమి మెడిటేషన్. అసలు ఈ పౌర్ణమి అంటేనే మనకి అపారమైన ఒక ధారలాగా చంద్రుడి నుంచి మనకి విశ్వశక్తి ఒక ధారలాగా వస్తుంది ఇవాళ. ముఖ్యమైనవి ఏమిటంటే పౌర్ణమి ధ్యానం. ధ్యానం అంటే ఏ రోజుని ఎక్కడైనా చేసుకోవచ్చు, అలాగే పిరమిడ్ లో కూడా చేసుకోవచ్చు. మరి స్పెషల్ ఏంటంటే ఏరువాక పౌర్ణమి, ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చి ఏరువాక పౌర్ణమి మనము చాలా ఉపయోగపెట్టుకోవాల్సిన దినోత్సవం. అందులో నైట్ తెల్లవార్లు ఉండి మనం మెడిటేషన్ చేసుకొని ఒక శక్తిపాతాన్ని మనలో నింపుకుంటే ఎన్నో కర్మలు దగ్ధమయ్యే రోజు ఈ రోజు. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఓకే మేడం. క్లోజ్ యువర్ ఐస్. నేను విపాక ధ్యానం చేపిస్తాను. కర్మ ధ్యానము తర్వాత కర్మ విపాక ధ్యానము చేస్తాను. మా గురువు గారైన వంశీసా దగ్గర మేము నేర్చుకున్నాము ఈ కర్మ ధ్యానము, విపాక ధ్యానము. ఇవన్నీ ఎన్నో కర్మలు లగ్నం చేసుకున్నాము. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకి అడుగు పెట్టిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకున్నాను ఈ కర్మ విపాక ధ్యానం ద్వారా. అదే మెడిటేషన్ మీ అందరిగా చేపిస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్పే మాటలు మీ మనసులో అనుకోండి. పైకి ఎవరు మాట్లాడొద్దు, ఒక మనసులో మాత్రమే అనుకోండి. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్. ఓకే మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ గురుదేవుని ఆహ్వానిద్దాం. మహాదేవుడు చైతన్యంతో కలిసి ధ్యానం చేస్తున్నాము. సృష్టిలో ఉన్న గురువులందరినీ మనం ఇక్కడికి ఈ పౌర్ణమి సందర్భంగా మనము ఆహ్వానిద్దాము. మనతో పాటు వచ్చి కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా భావించండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ మనసులో అనుకోండి. మహాదేవ, గత గత జన్మలలో తెలిసి తెలియక నేను చేసిన తప్పులను క్షమించండి. అలాగే వృక్ష జాతిని, జంతు జాతిని, మానవ జాతిని ఎన్నో రకాలుగా హింసకు గురి చేశాము. ఇక నుంచి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయచిత్తం చేసుకుంటాము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మహాదేవ. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ నమశివాయ పంచాక్షి మంత్రంతో సైలెంట్ గా కాసేపు ధ్యానం చేయండి. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ నమశివాయ. నేను చెప్పేంత వరకు ఆ పంచాక్షి మంత్రంతో శ్వాస మీద ధ్యాస పెడుతూ మనసులో చేయండి.
శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ నమ శివాయ. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా ఏ కళ అయినా వచ్చినట్లయితే, గుర్తున్నట్లయితే, దానికి సంబంధించిన కళ మీకు గుర్తుంటే ఆ కనిపించే వాళ్ళకి క్షమాపణ అడగండి. మహాదేవ, నన్ను బాధ పెట్టిన వారిని నేను క్షమిస్తున్నాను. అలాగే నేను బాధ గురి చేసిన వారిని నన్ను క్షమించేలా చేయండి. మహాదేవ, మరి ఒకసారి గత జన్మలలో మేము చేసిన మహాఘోరమైన పాపాలను తెలిసి తెలియక జంతు జాతిని, వృక్ష జాతిని, అలాగే ఎందరో మానవుల్ని మేము హింసకు గురి చేశాము. ఇక నుంచి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తములో ఉంటాము. మీతో సమానమైన యమధర్మరాజా, ఒక్కసారి మాకు పరివర్తనకు అవకాశం ఇవ్వండి. ఒక 10 టైమ్స్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నమ శివాయ. మీలో ఎవరికైనా ఈ సబ్జెక్ట్ లో టచ్ ఉన్న వాళ్ళు కళని గుర్తు చేసుకొని దానిలో మీరు హింస పెట్టిన వాళ్ళు కనిపిస్తారు. మీరే వాళ్ళు హింసిస్తుంటారు. అలా కనిపించదు. ఎవరో మనల్ని హింసిస్తుంటారు. అది ఒక్కసారి మీరు గుర్తెచ్చుకొని క్షమాపణ అడగండి. తెలియని వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాస ఓం నమ శివాయ మంత్రంతో చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నమ శివాయ. అలాగే నాగదోషములు ఉంటాయి చాలా మందికి, మనలో ఆడవాళ్లకు దాదాపు ఉంటవి. అలాగే నాగదేవతకు ఆహ్వానిద్దాం. అలాగే నాగజాతికి అధిపతి అయిన మానసాదేవిని ఆహ్వానిద్దాం. మహాదేవ, మేము తెలిసి తెలియక సర్పజాతిని హింసించాము. దానికి సంబంధించిన
దోష నివృత్తి చేయండి. ఒక్కసారి సర్పజాతిని మనము గుర్తెచ్చుకొని మనం ఏమైనా హాని చేసి ఉంటాము, ఒక్కసారి క్షమాపణ అడగండి. మానసాదేవి తెలిసి తెలియక మేము సర్పజాతిని హింసించము. ఇక నుంచి పరివర్తనతో ఉంటాము. సర్పజాతికి హాని చేయకుండా ఉంటాము. దానికి సంబంధించిన కర్మల నుండి మానసాదేవి మాకు విముక్తి కలిగించండి. ఓం నమః శివాయ. పంచాక్షి మంత్రం. ఇది కర్మ విపాక ధ్యానము. ఎవరో కళ్ళు తెరవద్దు. ఇప్పుడు కర్మ ధ్యానం అంటే ఏమిటో చెప్తాము. అలాగే ఒక్క నిమిషం కర్మ ధ్యానం చేద్దాము. కర్మని ఎలా అడగాలో ఒక్కసారి తెలుసుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. వస్తున్న ఆలోచనని కంట్రోల్ చేయండి మాస్టర్స్. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా. మీరు ఏ సమస్యకైనా ఇప్పుడు మీలో ఎవరైనా ఏ సమస్య నుంచి బాధపడుతున్నారో, ఒక డబ్బు సమస్య కానీ, ఉద్యోగ సమస్య కానీ, పెళ్లిళ్ళ సమస్య కానీ, పిల్లల మ్యారేజ్ విషయం కానీ, ఏదైనా సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఆ సమస్యను గుర్తించుకోండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. మహాదేవ దేనికి సంబంధించిన కర్మను చూపించండి. 36 శ్వాసలు లెక్కించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస 1, ఉచ్ఛ్వాస నిశ్వాస 1, అలాగే 36 శ్వాసలు లెక్కించండి. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా. శ్వాస తీసుకుంటూ 1, శ్వాస తీసుకుంటూ 2, ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి 1 వేసుకోవాలి.
మరలా మీ సమస్యని చెప్పుకోండి. మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా సరే, ఆ సమస్యను మళ్ళీ చెప్పుకోండి. మళ్ళీ కౌంటింగ్, మళ్ళీ 36 శ్వాసలు. ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి 1. అలాగే మళ్ళీ 36 లెక్కించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఓన్లీ ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇక్కడ ఓం నమ శివాయ చెప్పొద్దు ఎవరు. అది విపాక ధ్యానములు, ఇది కర్మ ధ్యానం కాబట్టి ఓం ఉచ్ఛ్వాస నిశ్వాస. మరలా మీ సమస్యను గుర్తించుకోండి. మాస్టర్స్, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, దానికి సంబంధించిన కర్మను చూపించండి. మీరు తెలియజేసరికి ఆ కర్మను చూపిస్తారు మాస్టర్స్. తర్వాత మేడం వాయిస్ కట్ అవుతుంది మేడం. మనల్ని వేరే వాళ్ళు కొట్టుదిట్టుగా వస్తుంది. వేరే వాళ్ళు మనల్ని కొడతారు అనుకుంటాం, నన్ను అలా విధించి అనుకుంటాము. అలా పవర్ పోయింది. మీరు చెప్పిన కొన్ని మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం, అంటే వాయిస్ కట్ అయింది. ఓకే మేడం. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందండి.
వినిపిస్తోందండి. ఒక్కసారి మీరు కర్మని అడగండి మాస్టర్స్ ని. కర్మ చూపించమని అడిగిన తర్వాత వాళ్ళు స్వప్నంలో చూపిస్తారు. మీకు సంబంధించిన సమస్యని అడిగినప్పుడు స్వప్నాలు చూపిస్తారు వాళ్ళు. చూపించినప్పుడు మార్నింగ్ లేవగానే మనము ఆ కర్మని గుర్తెచ్చుకొని వెంటనే క్షమాపణ అడిగినప్పుడు 75% మనకి ఆ కర్మ దగ్ధమైపోతుంది. తెల్లవారిగానే మనం కళ్ళు తెరిచి గుర్తుంటుంది. గుర్తుండాలని మళ్ళీ అడగాలి. గుర్తు లేకపోయినా సరే మాస్టర్స్ మీరు ఇచ్చిన కళ నాకు గుర్తుంది, గుర్తులేదు అని అన్నాడు. గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే మళ్ళీ గుర్తు లేదు అడగాలి. అడిగితే మళ్ళీ వాళ్ళు ఆ కళ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఆ కళ గుర్తున్నప్పుడు ఫస్ట్ చేయించిన విపాక ధ్యానం చేయాలి మీరు. కర్మ విపాక ధ్యానం చేయాలి. అప్పుడు కర్మ దగ్ధమైపోతుంది. అలాగే మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. బయట వాళ్ళు ఎవరైనా సరే ఒక డబ్బులు ఇవ్వమని కానీ, మా పుస్తకాలకి మా పిల్లలు చదువుకుంటున్నారండి, డబ్బులు ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి అని వస్తారు. లేకపోతే బట్టలు ఇవ్వండి అని వస్తారు. లేకపోతే వేరే సమస్యతో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నో అనకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అప్పుడు మన కర్మ పూర్తిగా దగ్ధమవుతుంది. ఒక 5% ఉంటుంది. పూర్తిగా దగ్ధమవుతుంది. ఇలాగా ఈ కర్మ ధ్యానము, ఈ కర్మ విపాక ధ్యానము ఈ 2 తర్వాత జ్ఞాన సిద్ధి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ జ్ఞాన సిద్ధికి 36, 36 72 శ్వాసలు జ్ఞాన సిద్ధి ఇవ్వడం మాస్టర్స్. అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళు. మాకు ఇదేం వద్దు మేడం, ఈ కర్మ ధ్యానం వద్దు, విపాక ధ్యానం వద్దు అనుకున్న వాళ్ళు జ్ఞాన సిద్ధానం చేస్తే జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళు. అపారమైన జ్ఞానం మనం పొందవచ్చు. ఇవి మాస్టర్స్ ఈ ప్రాసెస్. ఇది మెల్లమెల్లగా మీ ఆలోచనలు కంట్రోల్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ మీ అరచేతులు తీసి కళ్ళ పై భాగాన్ని పెట్టండి. చేతి మునివ్రేళ్ళు కళ్ళ పై భాగాన్ని పెట్టండి. స్లోగా 5, 4, 3, 2, 1, 0 మెల్లమెల్లగా మీ అరచేతులు చూస్తూ నవ్వుతూ కళ్ళు తెరవండి. ఇంతటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ గురుదేవులకు గట్టిగా క్లాప్స్. అలాగే మన సృష్టిలో ఉన్న పేరు పేరున మన గురువులందరికీ కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, అందరు కెమెరా ఆన్ చేసుకోండి. మేడం ఒక్క నిమిషం, పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక్క 2 నిమిషాలు చెప్తాను మేడం. మీరు క్లాస్ స్టార్ట్ చేద్దరు కానీ మేడం. ఓకే మేడం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి ఈ జూము. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు తెల్లవారుజాము నుండి బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం గురువులతో ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ వచ్చి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసండి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, 9 విధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం, ఇలా పత్రిసార్ ముఖ్యమైన కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అందించడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో రోజుకి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సద్జన సాంగత్యము, గురు సాంగత్యం కూడా ఉంటుందండి. అలాగే ప్రకృతితో మమేకమై మనం ఎంత అద్భుతంగా ధ్యానం చేయగలము, ప్రకృతి నుంచి ఎంత అద్భుతమైన ఎనర్జీని తీసుకోగలము, అవన్నీ కూడా ప్రాక్టికల్స్ ఉంటున్నాయండి. ఇది పత్రిజీ మహిళా చైతన్యం చేస్తున్న కార్యక్రమాలండి. అలాగే మన రాజమహేంద్రవరంలో మరి మహాశివరాత్రి సందర్భంగా 7 రోజుల పాటు 2 సంవత్సరాలు చేశామండి. పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర జ్ఞాన యాగము చేశామండి. మళ్ళీ 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అంటే ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్యము అంటే పత్రిజీలో ఉన్న అర్ధనారీశ్వర తత్వం.
ఇక్కడ స్త్రీలే కాదండి, పురుషులు కూడా ఉన్నారు. ఆ అర్ధనారీశ్వర తత్వం యొక్క విశిష్టత తెలపడమే ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మాస్టర్స్, నా పేరు మల్లేశ్వరి, మా సత్తనపల్లి. కరోనా టైంలో నేను ధ్యానంలోకి వచ్చాను. కరోనా ఎలా వచ్చానంటే అంతకుముందు కొంచెం టచ్ లో ఉండేదాన్ని ధ్యానంలో. ఒక్కసారి కరోనా టైంలో నేను మా వారిని కోల్పోయాను. తీవ్రమైన బాధలో ఉన్నాను. అప్పుడు మా గురువు గారు, అంటే మన గురువు గారు వంశీసార్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. వేరే మేడం పరిచయం అయ్యారు. ఆ మేడం ద్వారా సారు కలిసి సార్తో మాట్లాడుతూ నేను ఈ దుఃఖంలో నుంచి బయటకు వచ్చాను. ఫస్ట్ చాలా బాధల్లో ఉన్నాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇంకా భర్త పోయాడంటే ఆ కుటుంబం సంగతి చెప్పే పర్లేదు. చాలా చాలా మేము బాధపడ్డాము. అప్పుడు సార్ చెప్పించారు మాకు ఈ ధ్యానము. ఫోన్ చేశాను, సార్ మాట్లాడారు. ఏంటమ్మా అంటే నేను చెప్పేస్తాను సార్, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను సార్ అంటే, సార్ మేడం మళ్ళీ వాయిస్ కట్ అవుతుంది మేడం. అదేంటమ్మా అలా అనకూడదు. అప్పటిదాకా నాకు అసలు అలా కట్ అవుతుందా? మాకు పవర్ పోయింది మేడం, అదే చూస్తున్నాను. ఇప్పుడు వచ్చింది మేడం, ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుందండి. అలాగే నేను 5 continue ఇయర్స్ చేయండి అయిందండి మేడం. ధ్యానంలోకి వచ్చి. ఆ ధ్యానంలోకి రాకముందు నా జీవితం, నా ఆలోచనలు ఒక విధంగా ఉన్నవి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం గాని, నా జీవితం గాని చాలా మారిపోయింది. ముఖ్యంగా ఆ ప్రాసెస్ ద్వారా ఇప్పుడు మీతో చేయించిన ఈ 3 ధ్యానాల ద్వారా నేను చాలా చాలా కోలుకున్నాను. ఆ డ్రీమ్ చూసుకోవటము, అలాగే క్షమాపణ అడగటము. నేను మరి అడిగారు సారు, ఏంటమ్మా ఎందుకు జరిగింది ఎలాగంటే, చెప్పండి సార్ మీరే అన్నా. నేనేం చెప్తానమ్మా, నా దగ్గర ఏం లేదు, నీకు ఇష్టమైన దేవుడు ఉన్నారు కదా ఆయన అడుగు అన్నారు. అడిగాను. నాకు నాగేంద్ర స్వామి అంటే చాలా ఇష్టము, చాలా చాలా ఇష్టము. అలాగే ధ్యానం చేశాను. ఎలా చేయాలంటే చెప్పారు, ఈ ప్రాసెస్ చేయించారు. చేయిస్తే నేను చాలా ఎంతో మందిని వేదకి బాధకి గురి చేశాను. ఎంతో మంది ఆడవాళ్ళని కూడా చంపిన కళలు ఉన్నాయి. చాలా చాలా ఎంతో పెయిన్ ఇచ్చాను వాళ్ళకి. ఇంకా నిజం చెప్పాలంటే నేను తెచ్చుకుని చాలా తక్కువ మాస్టర్స్, ఎక్కువ పెయిన్ ఇచ్చాను. 100% ఇచ్చాను, 50 తెచ్చుకున్నాను. అది కూడా మా వారు మా పిల్లలు చిన్నప్పుడు చనిపోవాలి, అందులో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కాలేజీల్లో ఉన్నారు పిల్లలు. బాబు బీటెక్ లో ఉన్నాడు, పాప ఇంటర్ లో ఉంది. అంటే పెద్దవాళ్ళు అయిపోయారు. నాకు 40+ ఉన్నాయి. ఎప్పుడో తిరగవలసింది అక్కడ నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు. తర్వాత ఏంటి స్వామి ఇలా జరుగుతుంది, నేను నెట్లో ఎన్ని పూజలు చేస్తాను అని ఆయన్ని అడిగాను. అడిగితే ప్రతి రోజు వస్తున్నాయి. సార్ ఫోన్ చేస్తాను, సార్ ఇట్లా వస్తున్నాయి అంటే, అదేంటమ్మా నీకు వెంటనే వస్తున్నాయి, 40 డేస్ కలు రావాలి, నీకు వెంటనే వస్తాయి, అసలు నువ్వే హయ్యర్ మాస్టర్వి, నువ్వు గ్రేట్ సోల్వి, నువ్వు అస్సలు బాధపడే పనే లేదు, నేను చెప్పినట్టు చెయ్యి, ఒక మంచి మాస్టర్ అవుతావు, ఒక ధ్యానం అవుతావు అని చెప్పారు సార్. ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆయన నాకు ఒక జూమ్ ఇచ్చారు. ఈ జూమ్ లో ఇలా చెప్పే విధానం, మేము ఉంటాం జూమ్ లో, సేమ్ మీ ప్రాసెస్ మా ప్రాసెస్ కూడా వారం ఉంటది. వారంలో ఒక రోజు నేను తీసుకుంటాను, వేరే మేడం తీసుకుంటారు. అలాగే నాకు సీనియర్ మేడం ఇచ్చారు, మాకన్నా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు ఇంకా సీనియర్ మేడం ఇచ్చారు. అలాగా ఆ మేడం మాట్లాడటం, సారు మాట్లాడటం, నేను ఈ కర్మలు చూసుకోవటం, ఇలాగ అడగటం చేస్తూ చేస్తూ వచ్చాను. ఇప్పటికీ చాలా ఫ్రీ అయిపోయాను మాస్టర్స్. చాలా చాలా ఫ్రీ, చాలా ఆనందంగా కూడా ఉన్నా నేను. కర్మలు దగ్ధమైనవి చూసుకున్నాను. అలాగే పిల్లలు కూడా చూసుకున్నారు, బాబు చూసుకున్నాడు, పాప చూసుకుంది. వాళ్ళు మాట్లాడారు, ఏంటండి మా అమ్మ అంటే వేలో చేసింది, మేమేం చేస్తామంటే వాళ్ళు కూడా చూసుకున్నారు. బాబు చూసుకున్నాడు, పాప చూసుకుంది. అలాగే పాప అప్పుడు ఇంటర్లో ఉంది. తర్వాత ఈ ధ్యానం ద్వారా ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది, 10,000లోకి వచ్చింది. అప్పటికి బాధలో ఉన్నప్పుడు చదవలేరు కదా పిల్లలు, ఇంకా సార్తో మాట్లాడటం, ఈ ధ్యానం చేయటం వల్ల మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత గుంటూరులో విజ్ఞాన్ కాలేజీలో సీటు వచ్చింది. అలాగే హ్యాపీగా బీటెక్ పూర్తి చేసుకుంది. అమౌంట్ కట్టే పని లేకుండా అంతా ఫ్రీ ఇచ్చేసారు అక్కడ. అలాగా జీవితం ప్రశాంతంగా సాగిపోతూ వస్తుంది. ఇప్పుడు మేము బిజీ అయిపోయాం, సత్రంపల్లి పిరమిడ్ కట్టిస్తున్నాము, దానికి సంబంధించి వర్క్ చేసుకోవడం, ఇలా జమ్ములో క్లాస్ చెప్పడం. అదే వేరే వాళ్ళు ఇప్పుడు మీరు అడిగినట్టుగా వేరే వాళ్ళు జమ్ములకు వెళ్ళటం, అక్కడ క్లాసులు చెప్పుకోవటము, ఈ పుస్తకాలు చదువుకోవటము. రీసెంట్ గా భగవద్గీత శ్లోకాలు, అంతకుముందు ఎప్పుడు నేను నేర్చుకుందామని ఉండేది ఆలోచన, ఆ టైం రావట్లేదు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకోవటం,
అలాగే ఈ పిరమిడ్ లోనే మన ధ్యానంతో పాటు భౌతిక సౌకర్యాలు కూడా నేర్పుదా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎటు ఫ్రీ మెడిటేషన్ కదా మంది. అలాగే పిరమిడ్ కూడా 24 పిరమిడ్ పెద్ద పిరమిడ్ చాలా పెద్ద వైపు కట్టిస్తున్నాము. 72 దాదాపు పూర్తయింది. ఇంకా వర్క్ జరుగుతుంది. దానికి సంబంధించిన వర్క్ చేస్తున్నాము. ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అందరు టీమ్ గా ఒక 30 మెంబర్స్ ఉన్నాము. ఆ సొసైటీలో చాలా కలిసిపోతారు అందరూ. చక్కగా అన్ని ఊళ్ళకి వెళ్తుంటాము, వస్తుంటాము, కడతాలు పోతుంటాము, అన్ని చోట్లకి వెళ్తున్నాము, వస్తున్నాము. చాలా హ్యాపీగా హ్యాపీగా జరిగిపోతుంది. అలాగే ఏరువాక పౌర్ణమి. వాళ్ళ పౌర్ణమి అంటేనే ఏరువాక పౌర్ణమి. అసలు ఈ ఏరువాక పౌర్ణమి ఎందుకు వచ్చిందో ఒక్కసారి మన సాంప్రదాయబద్ధంగా ఎలా వచ్చింది? ఏరువాక పౌర్ణమి అంటే గోవు పూజ చేస్తారు, ఎద్దు పూజ చేస్తారు. ఎప్పుడైతే ఆ ఎద్దుకి ఇలా మెడకి కట్టేసి భూమి మీద అరక తోలుతారు. అలా తోలినప్పుడు దాని బొడ్డు నుంచి అమృత బిందువులు భూమి మీద పడతాయంట. ఆ భూమి మీద పడ్డప్పుడు అది తిన్న ఆహారం వల్ల మనకి కంటికి సంబంధించిన వ్యాధులు కానీ ఏ వ్యాధులైనా దూరం అవుతాయి. అది సాంప్రదాయబద్ధంగా ఏరువాక పౌర్ణమి ఇది ప్రాముఖ్యత ఇది. ఒక ఎద్దుని ఇప్పుడు కాలికి ఎద్దు కట్టి దానికి నాగలు కట్టి భూమి దున్నుతున్నప్పుడు అమృత బిందువు వస్తుందని పొట్ట భాగం నుంచి. అప్పుడు అదంతా అమృత బిందువు అంటే అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడు మన ఆహారం తీసుకున్నామో దాని మూలంగా మన వరి కానీ, పత్తి కానీ, మిరప కానీ అన్ని విధాలుగా మనకి మేలు చేస్తున్నాయి. ఇప్పుడే ట్రాక్టర్లు వచ్చాయి. పూర్వ రోజుల్లో ట్రాక్టర్లు లేవు కదా, దున్నేవారు కదా. అప్పుడు ఆ రోజుల్లో మనకంత ఉపయోగం ఉండేది. ఇప్పుడు కానీ అవకాశం లేదు. ఎరువక పౌర్ణమి ప్రతిసారి జ్యేష్ఠ మాసం వస్తుంది ఏరువాక పౌర్ణమి. అలాగే ప్రతి పౌర్ణమి ముఖ్యమైన పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. తర్వాత శ్రావణ మాసం వస్తుంది. మనం విత్తనాలు వేసుకోవటం, అవి మొలవటం అది వేరే విషయము. అసలు పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి? అధిక శక్తి ఒక ప్రవాహం లాగా వస్తున్న శక్తిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇంత దివ్యం లేదు నిస్సహాయప్పుడు ఈ పౌర్ణమి ధ్యానాన్ని కూడా నేను ఉపయోగించుకున్నాను. అంత బాధలో ఉండి కూడా ధ్యానం చేశాను. ఈ పౌర్ణమి ధ్యానం గట్టిగా పట్టుకున్నాను. ఇంకా చెయ్యాలి. ముందుగానే ప్లాన్ వేసుకోవడం. పౌర్ణమి వస్తుంది, ఏం చేద్దాం? ఆ రోజు బయటికి వెళ్దామా, పాంప్లెట్లు ఇద్దామా, లేకపోతే మన పిరమిడ్ లో చేద్దామా, ఎలా చేద్దామని ఒక ప్లాన్ ముందుగానే ఉండాలి. అలాగే అన్ని ప్లాన్లు వేసుకుంటూ చేస్తూ వస్తున్నాము. మేడం వాయిస్ సరిగ్గా రావట్లేదు మేడం. మనకి చెప్పలేని ధ్యానము చేంజ్ చేసుకోవాలి. నేను తెలియడే ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఓకే. ఓకేనా? నేను మీకు చెప్పాను కదా, ధ్యానంలో మార్పు వచ్చింది. దేనిలోకి వచ్చిన మార్పు ఎలా వచ్చింది మేడం? అప్పుడు సంపాదించాలి, పిల్లలు కూడబెట్టాలి అని ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏమొస్తుంది ఆలోచన? అబ్బాయి ఏం సంపాదిస్తాంలే, మనం ఎంత తింటాం మేడం? మనం తినే ఒక్క రొట్టె ఒక కోసం ఎంత సంపాదించాలి మనం? వాయిస్ కట్ అయిపోతుంది మేడం. ఆలోచన కానీ ఏమీ లేదు. ఇప్పుడు కారణం వచ్చింది. ఇంకా సమస్యలు. మరి మెడిటేషన్ చేసుకుందాం మేడం, లేకపోతే మరి మెడిటేషన్ చేసుకుందామా? ఇంకో రోజు నేను మీ క్లాస్ ఓకే మేడం. ఓకే. అంటే నెట్ వాయిస్ లాగట్లేదు. కట్ అవుతుంది మేడం, వాయిస్ కట్ అవుతుంది. చూడండి, ఒకసారి మాట్లాడి చూడండి ఒకసారి మళ్ళీ. ఓకే మేడం, ఎంత అవకాశం ఇచ్చిన మీరందరికి థ్యాంక్ యూ. ముఖ్యంగా సీతా మహాలక్ష్మి మేడం అడగానే ఒప్పేసుకున్నాను. అప్పటి నుంచి మేడం అడుగుతున్నారు కానీ బిజీగా ఉంటానా, ఒప్పుకోలేదు. ఇంత అవకాశం ఇచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం ఒకసారి ఇంకొక మీరు క్లాస్ తీసుకోండి మాకు.
వస్తాను మేడం. ఉదయం ఫ్రీ అవుతారా మీరు 6 గంటల నుంచి 7 గంటల వరకు? ఓకే మేడం. మీ క్లాస్ ఇవ్వండి మాకు. తప్పనిసరిగా ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్తుంటే మీ అనుభవాలు చాలా వినాలని అనిపిస్తుంది మాకు. కానీ మధ్య మధ్యలో మీ వాయిస్ కట్ అవుతుంటే అరే ఏం చెప్తున్నారో ఏంటో మాకు వినిపించట్లేదు అనిపిస్తుంది మాకు అందరికీ కూడా. తీసుకుంటాను మేడం, క్లాస్ తీసుకుంటాను. నేను తప్పనిసరిగా చెప్తాను, అనుభవాలన్నీ చెప్తాను. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీరు చేస్తారా మేడం మెడిటేషను? ప్లే చేసుకోండి, కరెంట్ పోయింది కదా మేడం, ప్లే చేస్తారు. సీతా మహాలక్ష్మి మేడం ప్లే చేస్తారు. ఓకే అండి. ఓకే అండి. సార్ థ్యాంక్ యూ. పంపిస్తారు, ఫోన్ మీద ధ్యానం పెట్టి పంపించారు. సార్ పంపించారు, బాగుంటుందండి. ఆల్రెడీ సూర్యకుమారి గారు చెప్పండి. గీత గారికి ఆల్రెడీ సెండ్ చేశాను. అది ప్లే చేస్తే గనక మనం అది వింటూ మెడిటేషన్ లో కూర్చుందాం. పౌర్ణమి ధ్యానం ఆల్రెడీ గీత గారికి పెట్టాను. అలాగే అండి. అయితే ఒకసారి అయితే గీత గారికి ఒకసారి చెయ్యండి. గీత గారు ఇంకా జాయిన్ అవ్వలేదు కదా, కొంచెం చెయ్యండి. ఏమండి, ఒకసారి నేను కాల్ చేస్తాను. మేడంది